హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ వంటలండి. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీని నేను మీకు షేర్ చేయబోతున్నాను. పిల్లల టిఫిన్ బాక్స్లోకి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ మనం 5 మినిట్స్లో చేసి పిల్లలకి చక్కాచక్న స్నాక్స్లో మనం పెట్టేసి ఇచ్చేయచ్చు. మరి ఇక్కడ ఎలా దీన్ని ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ముందుగా అయితే నేను 2 కప్స్ ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ 2 కప్స్లోకి 4 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మనకి ఇక్కడ కరెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెటర్. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో నేను ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నానో అదే కప్తో 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందులో మనం ప్లెయిన్గా చేసుకోకుండా ఈ వాటర్లో ఏం చేయాలంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇందులోనే వాము కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. మనకేంటంటే తినే కొద్దీ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అండ్ ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా చక్కగా మనం కాస్త వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా, ఈ పిండిని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకునే ముందు ఏం చేయాలంటే మనం ఈ పిండిని ఇందులోకి యాడ్ చేసుకునే ముందు లో ఫ్లేమ్ మీద పెట్టాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనం ఇక్కడ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్ అనుకోండి, ఒకేసారి వాటర్ మొత్తం తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇక్కడ మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి మనం కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. అంటే మరీ కంప్లీట్గా కాకుండా గోరువెచ్చగా ఉండాలి. ఒక పెద్ద ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను, ఎందుకంటే పిండి కలుపుకోవటానికి బాగుంటుందని. సో ఈ విధంగా ఇందులో తీసేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత వెంటనే మనం దీన్ని డోగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెమైనా లేట్ అయిందనుకోండి మనం కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా ఉందనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందులో వాముతో పాటు నువ్వులు కూడా వేసాం కదా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా వస్తాయన్నమాట, క్రిస్పీగా. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు మిక్స్ చేసుకునేటప్పుడు పిండి మరీ ఎక్కువగా గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం గోరువెచ్చని వాటర్ని మనం ఇందులో కలుపుకుంటూ ఈ పిండిని కలుపుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే డోని ప్రిపేర్ చేసేసాను. కొంచెమే ఇందులో నేను తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. ఇందులో కొంచెం తీసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఇక్కడ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ రైస్ ఫ్లోర్నే కొంచెం దీని మీద యాడ్ చేసేసి మనం చపాతీ ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా నెమ్మదిగా దీన్ని ఒత్తుకోవాలి. దీన్ని ఒత్తుకునేటప్పుడు క్రాక్స్ కూడా కనిపిస్తాయి కదా, సో దాంతో మన ప్రాబ్లం లేదండి. జస్ట్ మనం ఏంటంటే మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మందంగా ఉందనుకోండి మనకి క్రిస్పీగా రావు. సో అయితే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసేసాను. సో ఇక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, సో మరి ఈ క్రాక్స్ ఎలా తీద్దామంటే ఇక్కడ నేను ఈ విధంగా సిజర్తో కట్ చేసేస్తున్నాను రౌండ్గా. సిజర్తో మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అండ్ మనకి ఏంటంటే ఏ షేప్లో కావాలనుకున్నా మనం ఈజీగా దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసి ఆ క్రాక్స్ని తీసేసాను. ఇప్పుడు చూడండి, మధ్యలోకి ఇలా కట్ చేసుకొని నేను ఈ విధంగా స్టిక్స్, అంటే చిన్న చిన్న స్టిక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను అనుకోండి మనకి తొందరగా అయిపోతుంది. ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా కట్ చేసి మనం తీసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేసిన తర్వాత మనం దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఎన్ని రోజులైనా దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికైనా ఇది క్రిస్పీగానే ఉంటాయి, మెత్తపడిపోవు. మనకి ఎప్పుడు స్నాక్స్ కావాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కొని రావడం అంటే కాస్త కష్టమే కదా, ఆన్లైన్ త్రూ మనం ఆర్డర్ ఇచ్చినా కష్టమే. సో అలాంటప్పుడు ఇలా కొంచెం మనం ఇంట్లో కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఇలా ప్రిపేర్ చేసామనుకోండి అందరు ఇష్టపడి మరీ తింటారండి, చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వేడి వేడి నూనెలో దీన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనం దీన్ని వేరే వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. సో చూసారు కదా, మనకి ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతే మనం ఒక ప్లేట్లోకి దీన్ని తీసేద్దాం. తీసిన తర్వాత ఇలానే డైరెక్ట్ తిన్నామనుకోండి కొంచెం మనకి టేస్ట్ అనేది అంతగా కనిపించదు. సో అలా కాకుండా ఇందులో కొన్ని మనం యాడ్ చేసి దీన్ని తిన్నామనుకోండి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. మొత్తం ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో స్పైసీగా ఉండాలి కదా, తినేటప్పుడు మంచి స్పైసీగా ఉండాలంటే మనం కారం పొడిని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే సాల్ట్ వచ్చేసి జస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో యాడ్ చేసి ఉన్నాం కాబట్టి. దీంతో పాటు చాట్ మసాలా కంపల్సరీగా ఉండాలండి. చాట్ మసాలా కలపడం వల్ల మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అంటే మనం మామూలుగా అయితే జంతికలని ఇలా తింటుంటాం కదా, సో ఆ ఫ్లేవర్ కన్నా కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మరి ఈసారి మీరు కూడా ఇంత ఈజీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.